అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత శనిలాగా తీవ్ర ప్రమాదకరంగా తయారైనటువంటి రెండు నీచమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద దినపత్రికల్లో ఎటువంటి వార్తల్ని రాసి ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కిస్తారో మనందరం చూస్తూనే ఉన్నాం. ఈరోజు 277వ ఎపిసోడు. ఈరోజు ఎటువంటి విషపూరిత కథనాలు రాశారో ఒక్కసారి చూద్దాం. ఒక వారం రోజులు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారో ఎవరికి సమాచారం లేదు. నిన్నైతే సడన్గా ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్నటువంటి అంశం, ఈ వారం రోజులు ఎటుపోయారో తెలియదు. వచ్చిన తర్వాత మొన్న తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు స్టార్ట్ చేసి దాన్ని ఆల్మోస్ట్ పూర్తి చేసేటటువంటి దశలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆపేసింది అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మేమే చెప్తే ఆపేశాడు. సో నేను వెళ్ళి మాట్లాడొచ్చా దాన్ని ఆపమని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని మీద స్పందిస్తారేమో అని అనుకున్నాను నిన్న. కానీ అదంతా ఆపేసి ఏదేదో సోది చెప్తా ఉన్నాను నిన్న. ఏంటి ఆ సోది అంటే, నిన్న వెళ్ళి కలిసి ఎదుగుదాం, తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు వద్దు, గోదావరి నీటిని తెలంగాణలో వాడుకున్న అభ్యంతరం లేదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నేను ఆ కలవకుర్తి ఏదైతే నెట్టింపాడు తెలంగాణలో కృష్ణానది ప్రాజెక్టులన్నీ నేనే పూర్తి చేశాను. మళ్ళీ స్టార్ట్ మొత్తం అన్నీ ఈయనే చేశాడు. మొత్తం మళ్ళీ పురాణం ఎత్తాడు. విభజన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు వెళ్తే ఏపీకి అమరావతి పోలవరం కట్టుకున్నాం, అమరావతిని ఈరోజు ప్రజా రాజధానిగా మారుస్తాం. ఏంటి ప్రజా రాజధాని ఇంకా మారవలేదా? మారుస్తావా? మొదట ప్రజా రాజధాని అని చెప్పేసావు కదా, ఇంకా మారవలేదంటే ఎందుకు? మళ్ళీ ప్రపంచానికి ఒక నమూనాగా తయారు చేద్దాం, నమూనాగా తయారు చేసావు కదా, మళ్ళీ తయారు చేద్దామేంది? చూసుకో బళ్ళ రాసినప్పుడు ఇవన్నీ చెప్తా. తెలంగాణ రాష్ట్రం వాటిని వాడుకుంటే మేము ఎప్పుడు అడ్డు చెప్పలేదు. ఏపీలో నదులన్నీ కలవాలి, తెలంగాణలో గోదావరి నీళ్ళు అవసరమైన వాడుకోవాలి, తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు వద్దు, ఐకమత్యం అవసరం, ఒకరినొకరు అర్థం చేసుకొని ఇదంతా చెప్పావే. మరి ఇంతకీ రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి ఎందుకు సమాధానం చెప్పాలా? అది కదా సమాధానం చెప్పాల్సింది. మీ గాలి పత్రికల్లో జగనే ఆపిచ్చాడు, జగన్ ఉన్నప్పుడు ఆగిపోయింది అని కారు కొత్తలు రాసి అడ్డంగా మీరే మళ్ళీ దొరికిపోయారు. ఎందుకంటే పాత పేపర్లో ఒక్కసారి తిరగేస్తే ఈనాడుకు సంబంధించి 18/7/2025 ఈనాడు పేపర్ ఒకసారి మీకు చూస్తే అనుమతులు లేకుండానే 1000 కోట్ల దారబోత అని హెడ్డింగ్ పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలనేటటువంటి ఉద్దేశంతో వార్త రాసి అడ్డంగా దొరికిపోవడం వాళ్ళకి అలవాటే. ఆ వార్త రాసి ఇప్పటికే 5750 కోట్లు ఖర్చు, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలతో ఎక్కడి పనులు అక్కడే, వెంటాడుతున్న జగన్ సర్కారు నీలి నీడలు అని రాసి సరైన ప్రణాళిక, అవసరమైన అనుమతులు లేకుండా జగన్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఇప్పుడు ఎక్కడికక్కడ ఆగిపోయాయి, 1000 కోట్లు వృధా అయ్యాయి, ఈ ప్రాజెక్టులకు ఇప్పటికే దాదాపు 5250 కోట్లు ఖర్చు చేశారు, అవి ముందుకు కదిలే పరిస్థితి లేదు అని చెప్పి ఒక ఏదైతే కుట్రపూరితమైనటువంటి వార్త జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జమ్మటానికి ఆ ఈనాడు అనేటటువంటి దినపత్రిక రాసి అక్కడ ఎలా అడ్డంగా దొరికిపోయారో మీరు ఒకసారి ఈ వార్త చూస్తే అర్థమైంది. దాంట్లో వాళ్ళు రాసింది రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ నెంబర్ 1 అంచనా వ్యయం 3825 కోట్లు, చేసిన ఖర్చు 739 కోట్లు. అసలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆ ప్రాజెక్ట్ ఆగిపోతే మరి 739 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారు, ఆగిపోవడానికి కారణాలను రాసి హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను రాశారు. రాసి రాయలసీమ ఎత్తిపోతల అని హెడ్డింగ్ పెట్టి ఈ ఎత్తిపోతలకు కోట్లు ఖర్చు చేసిన పనులు ముందుకు సాగలేదు, శ్రీశైలం జలాశయం నీటి మట్టం 800 అడుగులు ఉన్నప్పుడు కూడా సీమ జిల్లాలకు నీటిని ఎత్తిపోసేలా జగన్ సర్కార్ ఈ ప్రాజెక్టుకు పాలన ఆమోదం ఇచ్చింది. మరి అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన రాల. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే 800 అడుగుల నుంచే శ్రీశైలంలో నుంచి నీటిని రాయలసీమగా తీసుకొని వెళ్ళి రోజుకు 3 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లాలని 739 కోట్లు ఖర్చు చేశారు. ఎన్జీటీ ఈ ప్రాజెక్ట్ పనులను నిలిపివేసింది. ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 739 కోట్లు దీన్ని ఖర్చు పెట్టారనేది క్లియర్ కదా. అంటే చెప్పకనే మీరు నిజం ఒప్పుకున్నారు కదా. అలానే నమస్తే తెలంగాణ పేపర్లోకి వెళ్తే క్లియర్గా వాళ్ళు అక్టోబర్ 6, 2024 రాసింది, నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతులమడుగు గ్రామ సమీపంలో నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నమస్తే తెలంగాణ బృందం పరిశీలించింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్ మండలం సంగమేశ్వర ఆలయం సమీపం నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తవ్వుతున్న కాలువ ప్రాంతాన్ని పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3825 కోట్లతో ప్రతిపాదించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎండాకాలంలోనూ రాయలసీమకు నీటిని తరలించాలన్న ఉద్దేశంగా తెలుస్తుంది. ఈ ఎత్తిపోతల ద్వారా 111 టీఎంసీలను తరలించేందుకు ఏదైతే ప్రతిపాదించారో పంప్ హౌస్ కోసం ఏకంగా కృష్ణానది తీరంలో లోతైన అప్రోచ్ కాలువను నిర్మించారు. ఈ కాలువ ద్వారా 12 సొరంగాల నుంచి సుమారు 300 మీటర్ల దూరంలోకి పంప్ హౌస్లోకి నీళ్లు వెళ్తాయి. అప్రోచ్ కెనాల్
కోసం నాగర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్ సమీపంలోని సంగమేశ్వర ఆలయం వద్ద మొదలుపెట్టి నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతులమడుకు గ్రామం వరకు 18 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్ను నిర్మిస్తున్నది. ఇప్పటికే కృష్ణానదిలో ఏపీ వైపు 5 కిలోమీటర్ల మేర కాలువ తవ్వకాలు పూర్తయినట్టుగా తెలుస్తున్నాయి. ఇది ఎవరు క్లియర్గా నమస్తే తెలంగాణ వెళ్ళి చూసి రాసినటువంటి వార్త. మళ్ళీ రాసి వాళ్ళు చెప్పింది పర్యావరణ అనుమతులు లేవని, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టొద్దని 2021 ఏడాది డిసెంబర్ 17న ఎన్జీటీ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో కొన్ని రోజులు పనిని ఆపేసిన జగన్ గారి ప్రభుత్వం ఆ తర్వాత నిరాటంకంగా కొనసాగించింది. ఎన్జీటీ తీర్పు నాటికి 14% పనులు మాత్రమే పూర్తయితే 2024 మార్చి ఏప్రిల్ వరకు దాదాపు 87% పనులు పూర్తయ్యాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 87% పనులు పూర్తయ్యాయి అని చెప్పి క్లియర్గా వాళ్ళ పత్రికల్లో వాళ్ళు కూడా అక్కడ రాశారు, ఆ రాష్ట్రంలో కూడా. కానీ ఇప్పుడు ఏదో మీరు ఆపేసి ఇప్పుడు జగన్ గారి హయాంలోనే ఆగిపోయిందంట. డబ్బులు అంటే వృధా అయిపోయినాయి అంట. ఇప్పుడు మీకు డిస్ప్లేలో ఫోటోలు వస్తాయి చూడండి, ఎంతవరకు అది అయినాయి అనేది ఇప్పుడు మీకు ఫోటోలు కూడా కనపడతాయి. వాళ్ళు ఆల్రెడీ నమస్తే తెలంగాణలో ఫోటోలను కూడా ప్రచురించారు. సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు ఎన్ని కుట్రలు పనినా వాళ్ళే అడ్డంగా దొరికిపోవటం ఆ రెండు దినపత్రికలకి, తెలుగుదేశం పార్టీకి ప్రతిసారి అలవాతే. చాలా ఈజీగా దొరికిపోతారు. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు అబద్ధాలు ఆడుతుంటే దొరికిపోక ఏం చేస్తారు, వాళ్ళు రాసిన పాత పత్రికలు తిరిగేస్తేనే రాయలసీమ ప్రాజెక్ట్ ఎంత పనులు, ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పనులు ఎంతవరకు అయినాయి అనేది అక్కడే క్లియర్గా అర్థమవుతా ఉంది. మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాం ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎప్పుడు కడుపుకు అన్నం తిని వార్తలు రాయడు అని చెప్పి. మళ్ళీ ఈరోజు కూడా కడుపుకు అన్నం తినకుండా ఇంకో వార్త రాశాడు. అన్నం తింటే కొంచెం మంచి వార్తలు వస్తాయి. అన్నం తినకుండా ఆంధ్రజ్యోతిలో ఉన్న వాళ్ళందరికీ కలిపి అశుద్ధాలు తింటే ఏమొస్తాయి, ఇట్లాంటి వార్తలే వస్తాయి. సో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసినటువంటి వార్త, ఎర్ర బస్సు రాదన్నది ఎవరు జగన్, భోగాపురంపై నాడో మాట నేడో మాట, విమానాశ్రయం ఎందుకని నాడు ఎగతాళి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములు ఇవ్వద్దని రైతులను రెచ్చగొట్టిన వైనం, అనుమతులు భూసేకరణ శంకుస్థాపన అన్నీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే, జగన్ వచ్చాక పనులు గాలికి, ఇచ్చిన వాటిలో 500 ఎకరాలు వెనక్కి, కాంట్రాక్ట్ సంస్థ జీఎంఆర్కు బెదిరింపులు, ఇప్పుడు భోగాపురం అంత తందేనని జగన్ ఆయన రోతపత్రికలో గొప్పలు చెప్పుకుంటున్నారు. సిగ్గుందా రాధాకృష్ణ? కడుపుకి అన్నం తింటున్నావా, ఇంకేమన్నా గడ్డి తిని వార్తలు రాసావా? జీఎంఆర్ను బెదిరించారా? అన్ని అనుమతులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినాయా? చూపించు. అనుమతులు వస్తే డేట్లతో రాయాలి కదా. నువ్వు పత్రిక నడుపుతున్నావుగా. చంద్రబాబు నాయుడు గారి కోసం రాజకీయంగా నగ్నంగా రోడ్డు మీద నగ్న నృత్యాలు చేస్తున్నావు అనేది అందరికీ తెలుసు. నిర్మాణ ఒప్పందం ఎప్పుడు కుదిరింది? 2020 ఏప్రిల్. భూమి స్వాధీన పనులు ప్రారంభమైంది 2021 మే. కోర్టు కేసులు పరిష్కారం అయింది 2022 నవంబర్. ఎన్ఓసి జారీ చేసింది 2022 నవంబర్. భూసేకరణ పూర్తయింది 2023 జనవరి. శంకుస్థాపన 2023 మే 3. నిర్మాణ పూర్తి లక్ష్యం 2026 జూన్. ఇది భోగాపురం కళ సాకారం అవ్వడానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు భూసేకరణ అన్నీ చేసి ఆ రోజు జిఎంఆర్ గారు ఏదైతే గ్రంథి మల్లికార్జునరావు గారు మా ఫస్ట్ ఎయిర్పోర్ట్కి హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఆయన సీఎంగానే ఉండగానే నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో కూడా వైఎస్ఆర్ పాల్గొన్నారు. ఇది భగవంతుడి నిర్ణయం ఏమో తెలియదు. ఇప్పుడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేయడం చాలా సంతోషం. ఆయన ఉన్నప్పుడే ఇది కూడా మళ్ళీ ఓపెన్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నామని చెప్పి ఆయన క్లియర్గా చెప్పింది. జగన్ ప్రభుత్వం 2020 ఏప్రిల్లో జీఎంఆర్తో ఒప్పందం కుదుర్చుకొని కేంద్రం నుంచి ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 2022 నవంబర్లో ఎన్ఓసి జారీ చేశారు. ఇంత క్లియర్గా డేట్లు వైజ్ ఉంటే మీరు కూడా శంకుస్థాపన చేయడం ఒక్కటే మీకు అలవాటు. వెళ్ళి టెంకాయలు కొట్టొస్తూ ఉంటారు. 2017 ఏప్రిల్ 14న అమరావతిలో 125 అడుగుల ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహం పెడతానని చెప్పి శంకుస్థాపన చేసావు 2017 ఏప్రిల్ 14న. 2 సంవత్సరాలు అయింది నువ్వు తర్వాత అధికారంలో ఉండి. ఎందుకు చేయలా? జగన్ గారు చూస్తావు కదా విజయవాడ నడిబొడ్డున. శంకుస్థాపన చేయటం కాదు, పూర్తి చేయటం కావాలి. అన్ని అనుమతులు తీసుకోవడం కావాలి. కుప్పంలో ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసావు, ఏమైంది? నెల్లూరులో ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసావు, ఏమైంది చంద్రబాబు నాయుడు గారు? అలానే నువ్వు భోగాపురానికి కూడా శంకుస్థాపన చేసావు. 2 పల్నాడులో 1999 ఎన్నికల కంటే ముందు, 2019 ఎన్నికల కంటే ముందు వరికపూడ్చుల ప్రాజెక్టు కూడా శంకుస్థాపన చేసావు. ఒక్క అనుమతి తీసుకొని రాలా. నీకు టెంకాయలు కొట్టడం అలవాటు, పబ్లిసిటీ చేసుకోవడం అలవాటు తప్ప అన్నీ నీ క్రెడిట్లోకి దొబ్బేయాలని చూస్తూ ఉంటావు, అన్నీ నీ క్రెడిట్లోకి పడాలని చెప్పి. సో ఇది కూడా భోగాపురం కూడా చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ వేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసి అడ్డంగా డేట్లతో సహా దొరికిపోయారనేది వాస్తవం. విద్యాశాఖ అధికారులపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులు అంటే మీకు కనీస మర్యాద లేదు, పవర్ఫుల్ వ్యక్తి కింద పనిచేస్తున్నాం, ఏం చేయలేరనే భావిస్తున్నారా అని చెప్పి డైరెక్ట్గా కోర్టుతో మీరు ఘర్షణ పెట్టుకోవాలని భావిస్తున్నారు. ఈ ప్రభుత్వంలో అధికారులు న్యాయస్థానంతో ఘర్షణ పెట్టుకోవాలని భావిస్తున్నారా? అదే మీ ఆలోచన అయితే మిమ్మల్ని ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసు అని చెప్పి
హైకోర్టు ఘాటుగా హెచ్చరించింది. కోర్టు ఉత్తర్వుల అమల్లో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కోర్టు ఆదేశాలకు కనీస మర్యాద ఇవ్వటం లేదని ఆగ్రహించింది. శక్తివంతమైన వ్యక్తి కింద పనిచేస్తున్నాం, తమను ఎవరు ఏం చేయలేరనే ఉద్దేశం మీకున్నట్టు కనిపిస్తుందని వ్యాఖ్యానించింది. విద్యాశాఖలో ఏదో తప్పు జరుగుతుందని, కోర్టు ఆదేశాలు ఉన్నతాధికారులు కోర్టుకి ఇచ్చిన హామీలను దిగువ స్థాయి సిబ్బంది తేలిగ్గా తీసుకుంటున్నారని ఆక్షేపించింది. సర్వశిక్ష అభియాస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావుపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. జస్టిస్ భట్టు దేవానంద, జస్టిస్ హరహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లుగా పనిచేస్తున్న తమను తొలగించడాన్ని సవాలు చేస్తూ పలువురు 2023లో హైకోర్టును ఆశ్రయిస్తే దానికి సంబంధించి ఇప్పుడు కోర్టు విద్యాశాఖ మీద ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. అంటే మీరు పవర్ఫుల్ వ్యక్తి కింద పనిచేస్తున్నాం, మమ్మల్ని ఏం కోర్టులు చేయలేరని భావిస్తుందా అంటే దానికి అర్థం ఏంటి? మీరు ముఖ్యమంత్రి కొడుకు, అంటే దీంట్లో మీరు ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్, ఇది విద్యాశాఖ కాబట్టి ఆయన కింద మీరు పనిచేస్తున్నారా? అంటే పవర్ఫుల్ వ్యక్తుల కింద మేము పనిచేస్తున్నాం, మమ్మల్ని కోర్టులు ఏం చేస్తాయి అనేటటువంటి ఇది మీరు అనుకుంటున్నారని చెప్పి అధికారులకు ఇచ్చి పడేసింది లెఫ్ట్ అండ్ రైట్. ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులకు ఇచ్చేసిందంటే ప్రభుత్వానికి ఇచ్చినట్టే కదా. ఇప్పుడు చెప్పండి, కోర్టు సాకిరేవు పెట్టింది విద్యాశాఖకి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి ఇండైరెక్ట్గానే శివాట్లు పెట్టింది. ఇది కదా పెద్ద హెడ్డింగ్ మీరు పెట్టి రాయాల్సింది. ఈ వైపున ఈ వార్తను సరి చేసుకొని రాయండి.